Hello, English learners. Have you ever heard someone say, I used to play tennis, or else I'm getting used to playing tennis? I was used to play tennis. అని ఎప్పుడన్నా విన్నారా used to ని రకరకాలుగా వాడటం? సో యూ వుడ్ హ్యావ్ వండర్డ్ వై దిస్ సౌండ్ సో న్యాచురల్. ఇంత న్యాచురల్గా ఎలా మాట్లాడుతున్నారని కూడా మీరు అనుకొని ఉండొచ్చు, ఆశ్చర్యపోయి ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను యూజ్డ్ టుని ఎన్ని రకాలుగా మనం వాడతాము, 4 వేస్లో వాడతాం అనమాట. ప్రతి ఒక్కటికి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ గెట్ ఎ క్లారిటీ, యుల్ గెట్ ఎ కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ యూజ్డ్ టుని ప్రతిరోజు కూడా మీ ఎవ్రీడే కాన్వర్జేషన్స్లో యూజ్ చేసి యూ కెన్ సౌండ్ మోర్ న్యాచురల్ అండ్ మోర్ ప్రొఫెషనల్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ద ఫస్ట్ ఏంటి, ఐఎమ్ యూజ్డ్ టు. ఓకే, నేను ఇప్పుడు దీనికి అలవాటు పడ్డాను, అనే సెంటెన్సెస్ నేను ఇప్పుడు నేర్పిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ వన్, ఐఎమ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. ఓకే, ఐఎమ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. ఇంతకుముందు నాకు ఈ అలవాటు లేదు, కానీ నేను త్వరగా లెగవటానికి అలవాటు పడ్డా అంటున్నాం. ఓకే, ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం దీంట్లో. ఓకే, ఐఎమ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఇంతకుముందు నాకు ఈ అలవాటు లేదు, నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలవాటు పడ్డాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే, పిక్చర్స్ కూడా ఉన్నాయి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. నెక్స్ట్, సో మీరు కూడా ఒక కాన్ఫిడెంట్గా మేము ఒక ప్రాక్టికల్ వేలో మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాకు టైం లేదు, కానీ మేము రోజుకు ఒక 10 to 20 minutes స్పెండ్ చేసి మేము కాన్ఫిడెంట్ స్పీకర్స్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు 21 days ఆడియో బుక్స్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఓన్లీ 10 minutes నేను 10 minutes మాత్రమే నేను చెప్తాను. సో ఆ 10 minutes విని ఆ 10 minutes టాస్క్ చేయండి, ఎంతో కాన్ఫిడెంట్ స్పీకర్స్ అవుతారు. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజు మేము ఇవే మెథడ్స్ మేము మా స్టూడెంట్స్కి మేము ప్రాక్టీస్ చేపిస్తాము. మా స్టూడెంట్స్ ఎంతోమంది లో పేయింగ్ శాలరీస్ నుంచి హై పేయింగ్ శాలరీ జాబ్స్లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఫ్రెషర్స్, ఓకే, అప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మంచి జాబ్స్లో ప్లేస్మెంట్స్ వచ్చేసాయి, వాళ్ళకి ప్లేస్ అయిపోయారు. ఎందుకు? కాన్ఫిడెంట్ స్పీకర్స్ అవ్వడం బట్టి. సో మీరు కూడా కాన్ఫిడెంట్ స్పీకర్స్ అవ్వాలి, మేము మా ఇంగ్లీష్ని వీ వాంట్ టు టేక్ అవర్ ఇంగ్లీష్ టు అ నెక్స్ట్ లెవెల్ అనుకుంటే ఖచ్చితంగా యూజ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ద ప్రైస్ ఇస్ జస్ట్ $7.99 ఓన్లీ. ఓకే, ఐఎమ్ యూజ్డ్ టు వర్కింగ్ లేట్ ఎట్ నైట్. ఇంతకుముందు డే షిఫ్ట్సే ఉన్నాయి, బట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అలవాటు లేదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓకే, నేను రాత్రి ఆలస్యంగా పని చేయడానికి అలవాటు పడ్డాను. ఓకే, రైట్, ఐ థింక్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్, I'm used to eating spicy food, or else I'm used to spicy food. ఇంతకుముందు నాకు అస్సలు స్పైసెస్ నాకు పడవు, నేను స్పైసీ తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాను. నాకు కారం ఉన్న ఆహారం తినడం అలవాటు అయిపోయింది. ఓకే, ఇక్కడ అలవాటు ఉంది కానీ అలవాటు అయిపోయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్, I'm used to driving in heavy traffic. In general, if the traffic is heavy and we are on our way to work, like it is literally a frustrating thing for us, right? కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది, రోజు వెళ్తున్నాను, అలవాటు అయిపోయింది. నాకు ఎక్కువ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయింది. ఓకే, నెక్స్ట్, I'm used to studying for longer hours. Okay, I'm used to studying for long hours. నేను ఎక్కువసేపు చదవడానికి అలవాటు పడ్డాను. ఇంతకుముందు నాకు అలవాటు లేదు, ఒక 10 minutes చదివేస్తే నిద్ర వస్తుంది, బట్ దీస్ డేస్ ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్. ఓకే, చాలా గంటలు చదువుతున్నాను, అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఐఎమ్ గెట్టింగ్ యూజ్డ్ టు చూద్దాం కొన్ని సెంటెన్స్. ఓకే, నేను క్రమంగా అలవాటు పడ్డాను. ఓకే, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు అంటే అలవాటు పడుతున్నాను, నాకు పడ్డాను. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. నేను త్వరగా లెగవటానికి క్రమంగా అలవాటు పడుతున్నాను. ఇంకా నాకు అది అలవాటు ఇంకా కుదరలేదు. ఓకే, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్, ఇప్పుడు అలవాటు పడుతున్నాను. ఓకే, రోజు లెగవటం అలవాటు పడుతున్నాను. ఓకే, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు దిస్ న్యూ జాబ్. ఓకే, ఇలా మనము సెంటెన్సెస్ ఎన్నన్నా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ అట్ వర్క్. ఇప్పుడు మెల్లగా అలవాటు చేసుకుంటున్నాను, నేను పనిలో ఇంగ్లీష్ మాట్లాడడానికి క్రమంగా అలవాటు పడుతున్నాను. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ అట్ వర్క్. నెక్స్ట్, ఐఎమ్ గెటింగ్ యూజ్డ్ టు ద కోల్డ్ వెదర్.
or else I'm getting used to the hot weather. I'm getting used to this monsoon season. ఓకే, నేను చల్లని వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతున్నాను, లేదా నేను ఈ వర్షాకాలానికి అలవాటు పడుతున్నాను. ఐఎమ్ గెటింగ్ యూస్ టు ద మాన్సూన్ సీజన్ అట్లా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ యూస్ టు వేరింగ్ గ్లాసెస్. అంటే ఇంతకుముందు నాకు అలవాటు లేదు, కానీ ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటున్నాను. నేను కళ్ళద్దాలు పెట్టుకోవడానికి క్రమంగా అలవాటు పడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ యూస్ టు మై న్యూ స్కూల్. నేను నా కొత్త స్కూల్కు క్రమంగా అలవాటు పడుతున్నాను. ఓకే, కొత్త స్కూల్ జాయిన్ అవుతాం, కొత్త కాలేజ్. ఇఫ్ ఇట్ ఈస్ అ కాలేజ్ యూ కెన్ సే ఐఎమ్ గెటింగ్ యూస్ టు మై న్యూ కాలేజ్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆఫీస్ యూ కెన్ సే ఐఎమ్ గెటింగ్ యూస్ టు మై న్యూ ఆఫీస్. ఐఎమ్ గెటింగ్ యూస్ టు మై న్యూ కొలీగ్స్. ఐఎమ్ గెటింగ్ యూస్ టు మై న్యూ ఫ్రెండ్స్. సో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ ఫ్రేమ్. ఓకే, నెక్స్ట్ I'm getting used to cooking by myself, or I'm getting used to లీవింగ్ బై మై సెల్ఫ్. ఒక్కదాన్నే ఉండడం అలవాటు అయిపోయింది. నేను స్వయంగా వంట చేసుకోవడానికి క్రమంగా అలవాటు పడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఐ వాజ్ యూజ్డ్ టు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆ పాస్ట్లో నాకు అలవాటు ఉండేది, ఆ సమయంలో నాకు అది అలవాటుగా ఉండేది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ ప్రెసెంట్, కంప్లీట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ పాస్ట్. ఓకే, ఐ వాజ్ యూజ్డ్ టు వాకింగ్ టు స్కూల్. అప్పట్లో నాకు నడుచుకుంటూ స్కూల్కు వెళ్ళడం అలవాటే లేదా అలవాటు ఉండేది. 2 టైప్స్లో అంటాం కదా తెలుగులో, కొంతమంది అలవాటే అంటారు, కొంతమంది అలవాటు ఉండేది. కానీ ఇక్కడ ఈజీగా క్లియర్గా యూ కెన్ సీ రైట్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అప్పటిలో, మీన్స్ ఇట్ వాజ్ దెన్, నాట్ నౌ. వీఆర్ టాకింగ్ అబౌట్ అ పాస్ట్. నెక్స్ట్ ఐ వాజ్ యూజ్ టు లివింగ్ అలోన్. అప్పట్లో నాకు ఒంటరిగా ఉండటం అలవాటే లేకపోతే అలవాటు ఉండేది. ఓకే, నెక్స్ట్ I was used to working night shifts. Okay, I was used to working night shifts. అప్పట్లో నాకు రాత్రి షిఫ్ట్స్ పని చేయడం అలవాటు ఉండేది లేదా అలవాటే. ఓకే, నెక్స్ట్ I was used to drinking tea every morning. అప్పట్లో నాకు ప్రతి ఉదయం టీ తాగడం అలవాటే, ఆర్ఎల్స్ అప్పట్లో నాకు ప్రతి ఉదయం టీ తాగటం అలవాటు ఉండేది. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటివ్ టు ద పాస్ట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ ప్రెజెంట్. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ యూజ్ టు ద బిజీ సిటీ లైఫ్. అప్పట్లో నాకు బిజీ సిటీ లైఫ్ అలవాటే. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ యూజ్ టు లాంగ్ జర్నీస్. ఓకే, అప్పట్లో నాకు పొడవాటి ప్రయాణాలు చేయడం అలవాటే. ఐ వాజ్ యూజ్డ్ లేదా ఐ వాజ్ యూజ్ టు ద లాంగ్ జర్నీస్ అంటే అప్పట్లో నాకు చాలా లాంగ్ జర్నీస్ చేయడం అలవాటు ఉండేది. ఓకే, ఉండేది అని కొన్ని రీజన్స్లో చెప్తారు, అలవాటే అని కొన్ని ప్రాంతాలలో చెప్తారు. సో అకార్డింగ్లీ మీరు ఏ రీజన్కి ఉంటే ఆ రీజన్ వాళ్ళైతే అలా అలవాటు చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు కంప్లీట్గా పాస్ట్, ఇప్పుడు అలవాటు లేదు. అప్పట్లో నాకు ఉండేది, దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు. ఓకే, ఐ యూస్ టు ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, బేస్ వర్బ్. గతంలో చేసేవాడిని లేక చేసేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. నేను ప్రతి ఆదివారం క్రికెట్ ఆడేవాడిని. ఐ యూస్ టు ఈట్ చికెన్ ఎవ్రీ ఫ్రైడే. అప్పట్లో తినేదాన్ని కానీ ఇప్పుడు తినట్లేదు. సో ఓకే, ఐ యూస్ టు వాచ్ టీవీ ఫర్ అవర్స్. నేను గంటల తరబడి టీవీ చూసేవాడిని, అంటే ఇప్పుడు నాకు అలవాటు లేదు. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఐ యూజ్డ్ టు అంటాం అనమాట. ఓకే, ఐ యూస్ టు ఈట్ అ లాట్ ఆఫ్ స్వీట్స్. నేను చాలా స్వీట్లు తినేవాడిని. డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్గా పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఐ యూస్ టు లీవ్ ఇన్ అ విలేజ్. నేను ఒకప్పుడు గ్రామంలో ఉండేవాడిని, బట్ నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ సిటీ అట్లా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ యూస్ టు ట్రావెల్ బై బస్ ఎవ్రీడే. అప్పట్లో నేను బస్లో వెళ్ళాను. నేను ఒకప్పుడు బస్లో ప్రయాణం చేసేవాడిని. మే యూస్ టు స్లీప్ లేట్. నేను ఒకప్పుడు ఆలస్యంగా నిద్రపోయేవాడిని, బట్ దీస్ డేస్ ఐఎమ్ వేకింగ్ అప్ వెరీ ఎర్లీ. I think we have finished all our sentences. So మీకు ఇప్పుడు అర్థమైంది కదా, I used to,
ఐ యామ్ యూస్డ్ టు, ఐఎమ్ గెట్టింగ్ యూస్డ్ టు, ఐ వాజ్ యూస్డ్ టు. సో నేను 4 డిఫరెంట్ సెంటెన్సెస్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూజ్ దీస్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్ అండ్ సౌండ్ మోర్ ప్రొఫెషనల్ అండ్ న్యాచురల్. ఓకే, న్యాచురల్గా ప్రొఫెషనల్గా సౌండ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సెంటెన్సెస్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్లో వాడండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే.